హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే జన్మాష్టమి కాబట్టి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మీది కూడా కంప్లీట్ అయిపోయిందని అనుకుంటున్నాను. అయితే దేవునికి ఏదన్నా స్వీట్ చేద్దామని అయితే అనుకున్నాను. ఈ రోజు ఏం స్వీట్ చేస్తున్నానంటే హల్వా అయితే ప్రిపేర్ చేశాను. అంటే అందరూ చేస్తారు, నేను ఎలా చేస్తానో మీరు చూడండి. ఓకే, హల్వా అయితే చేయడానికి ముందుగా నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. చూసారా, ఇలా నెయ్యి వేసుకొని ముందైతే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత రవ్వ ఈ గ్లాస్తో తీసుకున్నాను. ఈ రవ్వని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే హల్వా వచ్చేసి గట్టిగా అయిపోతే తినబుద్ధి కాదు కదా, మంచిగా లూజ్గా రావాలంటే ఇప్పుడు ఈ గ్లాస్తో అయితే నేను రవ్వ తీసుకున్నాను కదా, అంటే ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఆ రవ్వ తీసుకున్నాను కదా, ఇదే గ్లాస్తోని 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అప్పుడైతే మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఇలా రవ్వను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కాదండి, కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే రవ్వ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మంచిగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే మనకి హల్వా అంత టేస్ట్ అవుతుంది. నేనైతే ఇలా మంచిగా నెయ్యి కూడా వేసుకున్నాను. ఇలా మంచిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా కలర్స్ కూడా అవసరం ఉండదు అప్పుడు. చూసారా, రవ్వ అయితే ఇలా మంచిగా ఫ్రై అయింది కదా. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి చెప్పాను కదండి, 1 గ్లాస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. సరే, ఇలా మిగిలిన వాటర్ మొత్తం వేసుకొని కలుపుతూ ఉండాలన్నమాట. లేకపోతే కింద అయితే అడుగు అంటేస్తుంది. దీంట్లో షుగర్ వచ్చేసి మనము 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, 1.5 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. దీనికి పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది, ఐ మీన్ స్వీట్ వస్తుంది. చూసారా, మనం వేసిన వాటర్ అంతా ఇలా చిక్కబడుతుంది కదా, రవ్వ కూడా మంచిగా ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం షుగర్ వేసేసుకుందాము. ఇలా షుగర్ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఎంత బాగుందో. మీకు ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా, కానీ నేనైతే ఫుడ్ కలర్ ప్రిఫర్ చేయను అన్నమాట. ఇప్పుడు ఇది కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకాస్త నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేస్తే వావ్, టేస్ట్ అయితే ఎంత బాగుంటుంది అంటే నెయ్యి ఫ్లేవరు. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ హల్వా అన్నమాట. ఇదైతే
చాలా బాగుంటది. మీరు ఆరెంజ్ కలర్ లో చూసి ఉండొచ్చు, అదైతే ఫుడ్ కలర్ యాడ్ చేసి ఆ కలర్ వస్తుంది కాబట్టి అట్లా ఉంటది అనమాట. నేనైతే కలర్ ఏమి వేయనండి, న్యాచురల్ గా అదే చేసుకొని తింటాం అనమాట. కలర్ కూడా మంచిది కాదు కదా, ఎక్కువ వాడొద్దు. నేనైతే అసలే వాడను. చూసారా ఎంత బాగుంది. ఇలా లూజ్ గా ఉంటే ఏంటంటే మనకి చల్లారిన తర్వాత చిక్కబడుతుంది అనమాట హల్వా వచ్చేసి. ఇది ఇంకొక 2 minutes పాటు కుక్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఇలా కుక్ అవుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. నేను మొత్తం పౌడర్ లాగా చేయకుండా ఇలా కచ్చాగానే ఉంది ఇది వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలిపేసుకుంటాము. మీకు పిట్టలు చూపిస్తా. చూసారా, చెప్పాను కదా పిచ్చుకలు మంచిగా అలవాటు అయిపోయినాయి. మంచిగా వచ్చి ఇలా తినేసిపోతాయి అన్నమాట. డైలీ వస్తుంటాయి ఇక్కడికి. చూసారా, మన హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని రవ్వ కేసరి అని కూడా అంటారు అనుకుంటా. చాలా ఎమ్మీగా, చాలా టేస్టీగా ఉంటది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసినట్టు. చూసారా, మంచిగా చిన్న పిల్లలు కూడా మంచిగా ఇష్టంతో తినేస్తారు. అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎవ్రీవన్, చూసారు కదా నేను చేసిన రవ్వ కేసరి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. హ్యాపీ జన్మాష్టమి. బాయ్.